కేవలం 3 అక్షరాలు. అవును, 3 అక్షరాలు ఒకరి ప్రాణాన్ని కాపాడగలమంటే నమ్ముతారా? స్ట్రోక్ వచ్చినప్పుడు నిజంగా ప్రతి క్షణం, ప్రతి సెకండు చాలా విలువైనది. మరి అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్పే ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. దాని గురించే మనం ఈరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక కథతో మొదలు పెడదాం. ఇది కల్పిత కథ కాదు, నిజంగా జరిగింది. మనలో ఎవరైనా సరే చాలా తేలిగ్గా చేసే ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో ఈ కథ మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇది మనందరికీ ఒక హెచ్చరిక అనుకోవచ్చు. ఓకే, ఊహించుకోండి, ఒక పెద్ద పార్టీ జరుగుతోంది. పాత స్నేహితులందరూ కలుసుకున్నారు. అంతా నవ్వులు పలకరింపులతో చాలా సందడిగా ఉంది. అంతా బాగుందనుకుంటున్న టైంలో అకస్మాత్తుగా ఒక మహిళ తూలి కింద పడిపోయింది. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అక్కడి సంతోషమంతా మాయమైపోయింది. వెంటనే ఆమె స్నేహితులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది, హాస్పిటల్కి వెళ్దామా అని అడిగారు. కానీ ఆమె, అయ్యో ఏమీ పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. చూడండి, చాలా సందర్భాల్లో మనం చేసే పొరపాటు ఇదే. ఆమె అలా చెప్పేసరికి అక్కడున్న వాళ్ళందరూ కూడా, అవునులే, కొత్త చెప్పులేసుకుంది కదా, అందుకే జారిపడి ఉంటుంది అని వాళ్లకు వాళ్లే సర్ది చెప్పుకున్నారు. చూసారా, ఎంత ప్రమాదకరమైన ఒక హెచ్చరికని ఎంత తేలిగ్గా పక్కన పెట్టేశారు. దీనివల్ల అసలు సమస్య ఏంటో ఎవరూ గుర్తించనేలేదు. సరే, ఆమెను పైకి లేపారు, కొంచెం శుభ్రం చేసి తినడానికి ఒక ప్లేట్ ఫుడ్ ఇచ్చారు. ఆశ్చర్యంగా ఆ తర్వాత రోజంతా ఆమె అందరితో కలిసి మామూలుగానే నవ్వుతూ మాట్లాడుతూ గడిపింది. దీంతో అందరూ హమ్మయ్య అంతా సర్దుకుంది అనుకున్నారు. కాని వాళ్లకు తెలీదు అసలు ప్రమాదం అప్పుడే మొదలైందని. అవును, పైకంతా నార్మల్గానే కనిపించింది, కానీ లోపల ఒక పెద్ద ప్రమాదం పొంచుంది. మరి ఆ సంఘటన అసలు స్వరూపమేంటి, దాని ముగింపు ఎంత విషాదకరంగా ఉందో ఇప్పుడు చూద్దాం. అదే రోజు సాయంత్రం ఆమె భర్త నుండి పార్టీలో ఉన్న స్నేహితులకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమెను హాస్పిటల్కి తరలించారని, సాయంత్రం 6 గంటలకు ఆమె చనిపోయిందని చెప్పారు. అందరూ నిర్ఘంతపోయారు. పార్టీలో జరిగిన ఆ చిన్న సంఘటనే ఆమె ప్రాణాల్ని తీస్తుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. అసలు ఏం జరిగిందంటే, ఆ పార్టీలోనే ఆమెకు స్ట్రోక్ వచ్చింది. ఆ కింద పడిపోవడం అనేది స్ట్రోక్ యొక్క మొదటి లక్షణం. కానీ అక్కడున్న వాళ్ళలో ఒక్కరు కూడా దాన్ని గుర్తించలేకపోయారు. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఆ సంకేతాలను వాళ్ళు కరెక్ట్ టైంలో గుర్తించుంటే ఆమె ప్రాణాలను బహుశా కాపాడి ఉండేవారేమో. ఇప్పుడు మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే: ఆమె ప్రాణాలను నిజంగా కాపాడగలిగే అవకాశం ఉండేదా? దీనికి సమాధానం ఖచ్చితంగా ఉండేది. మరి అవకాశమేంటి? ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ఆ పరిష్కారమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, న్యూరో సర్జన్లు ఏం చెప్తారంటే, స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి 3 గంటల సమయం చాలా చాలా కీలకం. దాన్ని గోల్డెన్ అవర్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సమయంలో గనక ట్రీట్మెంట్ అందిస్తే బ్రెయిన్కి జరిగే డ్యామేజ్ని చాలా వరకు తగ్గించొచ్చు. పేషెంట్ పూర్తిగా కోలుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే స్ట్రోక్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. సరే, స్ట్రోక్ని త్వరగా గుర్తించడం ముఖ్యం అంటున్నాం, కానీ ఎలా గుర్తించాలి? దానికోసమే ఒక చాలా సింపుల్ టెక్నిక్ ఉంది. ఎవరైనా సరే చాలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదే STR పద్ధతి. ఈ 3 సింపుల్ స్టెప్స్తో ప్రాణాలను కాపాడొచ్చు. ఓకే, ఈ STR అంటే ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఫస్ట్, S అంటే స్మైల్, అంటే చిరునవ్వు. స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని నవ్వమని అడగాలి. వాళ్ళు సరిగ్గా నవ్వలేకపోతే, అంటే వాళ్ల ముఖం ఒకవైపుకి వంగిపోయినట్టు అనిపిస్తే అది ఒక లక్షణం. నెక్స్ట్, T అంటే టాక్, అంటే మాట్లాడటం. వాళ్ళని ఈరోజు వాతావరణం చాలా బాగుంది లాంటి ఒక సింపుల్ వాక్యం చెప్పమనాలి. వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట తడబడినా లేదా ముద్దగా వస్తున్నా అది రెండో లక్షణం. ఇక ఫైనల్గా R అంటే రైజ్, అంటే పైకి ఎత్తడం. వాళ్ళని 2 చేతులు పైకి ఎత్తమనాలి. స్ట్రోక్ వల్ల ఒంట్లో ఒకవైపు బలం తగ్గిపోతుంది, కాబట్టి ఒక చెయ్యి వాళ్ల ప్రమేయం లేకుండానే కిందకి జారిపోవచ్చు. ఈ 3 టెస్టులు చూడటానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్. ఈ STR పద్ధతితో పాటు మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన లక్షణం కూడా ఉంది. అదేంటంటే, అనుమానం ఉన్న వ్యక్తిని నాలుక బయటపెట్టమనాలి. ఒకవేళ వాళ్ళ నాలుక ఒక వైపుకి వంగి ఉన్నా సరే, అది కూడా స్ట్రోక్కి ఒక